దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీద శాంతి మొదటి భర్త అయినటువంటి మదన్ మోహన్ కొన్ని ఆరోపణలు చేశారు. శాంతికి ఇప్పుడున్నటువంటి బాబు నా వల్ల కలిగినటువంటి సంతానం కాదు, విజయసాయిరెడ్డి వల్ల ఆ బాబు పుట్టాడా లేదా ఇప్పుడు శాంతి ఇంకొకరిని చేసుకుంది అంటూ ఆవిడ చెప్తున్నటువంటి నేపథ్యంలో అతని వల్ల ఆ బాబు పుట్టాడా అనేది నాకు తేల్చి చెప్పండి అంటూ దేవాదాయ శాఖ కమిషనర్కి మదన్ మోహన్ ఒక లెటర్ రాసినటువంటి నేపథ్యంలో దాని మీద శాంతి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాకు విజయసాయిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, ఇప్పుడు నా బాబు నేను రెండో వివాహం చేసుకున్నాను, అతని ద్వారా పుట్టినవారు అంటూ కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది, ఎందుకు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు, హాయ్ అండి. హాయ్ మా. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి మీద ఆవిడ మొదటి భర్త మదన్ మోహన్ గారు కొన్ని ఆరోపణలు చేశారు. శాంతికి పుట్టినటువంటి బాబు నా వల్ల పుట్టిన సంతానం కాదు, ఆ బాబు ఎవరి వల్ల పుట్టారో నాకు తేల్చి చెప్పండి అంటూ ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఒక లెటర్ రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శాంతి గారు బయటకు వచ్చి దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నాకు విజయసాయిరెడ్డికి సంబంధం లేదన్నట్లుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ అంశంలో ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా ఈ శాంతి అన్న ఆవిడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని ట్రై చేశారు. తర్వాత ఇవాళ విజయసాయిరెడ్డి గారు కూడా అదే అంశం మీద ప్రస్తావించారు. వీటన్నిటికీ ముందు అసలు ఏం జరిగిందంటే ఈ శాంతి అన్న ఈవిడ అసిస్టెంట్ కమిషనర్గా ఫస్ట్ వైజాగ్లో పనిచేసింది ఆవిడ. ఆ తర్వాత విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆవిడ జోన్ కాదు, అంటే ఆవిడకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆవిడ వైసీపీ వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటారు. అందులో భాగంగా ఆవిడ విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చినప్పటికీ ఆవిడ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే వైజాగ్ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ మీద, ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈవిడ ఆధిపత్యం ఉండేది. ఈవిడ చాలా అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, అవినీతి చేశారు, చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. ఈవిడ దగ్గర చాలా బంగారం ఉంది, చాలా అంటే ఎకరాల భూములు ఉన్నాయి, ఈవిడ పేరున 100 కోట్లకు పైగా ఉంది అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈవిడికి విజయసాయిరెడ్డి గారు అండ ఉంది. విజయసాయిరెడ్డి అండే కాకుండా ఈ సుభాష్ గౌడ్ అని ఒక ప్లీడర్, ఆయన ప్రభుత్వ ప్లీడరో ఏదో, ఆయన అండ కూడా ఉంది ఈవిడికి. ఓకే. యాక్చువల్గా ఈవిడ నంద్యాలలో ఎక్కడో సంబంధించిన ఆవిడ. ఆ సుభాష్ గౌడ్ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన అతని. వీళ్ళిద్దరూ కలిపి వైజాగ్ వచ్చారని. వచ్చి ఈ ఉద్యోగం అంటే మరి ఎలా వచ్చిందో మనకు తెలియదు, ఉద్యోగాలు ఇవన్నీ. ఆవిడ లా చేసింది, ఆయన లా చేశాడు. వీళ్ళకి ఉద్యోగం మరి విజయసాయిరెడ్డి ద్వారా వచ్చింది అనుకుంటాను. ఈవిడ విజయసాయిరెడ్డితో ఎక్కువ అంటే మనకు కనిపించేవాళ్ళ. తర్వాత 15-16లో కూడా ఆవిడ ఢిల్లీలో చాలా లాబియింగ్ చేసింది ఎంపీల తరఫున, వైసీపీ ఎంపీల తరఫున అని అంటారు. చాలా విపరీతంగా, మనకి సరిగా అంటే మనకి తెలియదు ఎవిడెన్స్లు అండి. చాలా ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వేరే రకంగా కూడా, ఒక స్త్రీ అయినప్పటికీ కూడా. అయితే నిన్న ఆవిడ మాట్లాడుతూ ఏమంటుందంటే, నేనేమో నా భర్త అమెరికా వెళ్ళింది కరెక్టేను, నేను కరోనా తర్వాత ఈ 5 ఏళ్లలో నా భర్తని కలవలేదు నేను. ఈ పిల్లాడికి సుభాష్ గౌడ్ ద్వారా పుట్టాడు నాకు. సుభాష్ గౌడ్ని నేను పెళ్లి చేసుకున్నాను, రెండో పెళ్ళి. మా ఇద్దరికి నచ్చింది. నా విషయాలు నేను చెప్పాను, అతని విషయాలు అతను చెప్పాడు. అతను భార్యను వదిలేశాడు, అతనికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు నేను చూసుకుంటానని చెప్పాను అని నిన్న ఆవిడంతా వివరంగా చెప్పుకొచ్చింది ఆవిడ. ఈ అనుకోకుండా ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను తీసేసుకుంటానా, నా బిడ్డను చంపుకుంటాను అన్నట్టు ఆవిడ మాట్లాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ ఏమంటుందంటే, ఇప్పుడు మీరందరూ నా ఆంధ్రజ్యోతిలో రాశారు నాకు 100 కోట్లు ఉన్నాయి నా పేరునని, దానివల్ల ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాను. మా మొదటి భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ నన్ను 75 కోట్లు ఇమ్మని అడుగుతున్నాడు, నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను. ఆవిడ శాలరీ కూడా చెప్తోంది, నాకు 58,000 ఎంతో శాలరీ వస్తుంది, అది కాకుండా నాకు ఎలవెన్స్ లేవో ఇస్తారు, అంతేను, నా దగ్గర ఏమీ లేవు అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ శాంతి గారు మదన్ మోహన్కి విడాకులు ఇచ్చారా? విడాకులు ఇచ్చిన తర్వాతే ఆయన మరో వివాహం చేసుకోవడం జరిగిందా? మేమిద్దరం రాసుకున్నాము అంతే. అది ఎప్పుడు రాసుకున్నారు ఏంటి క్లారిటీ లేదు. అంటే ఎవరికి వాళ్ళు ఆస్తుల గురించి అన్నింటి గురించి
ఇది నీకు ఇది నాకు మనం అంటే మ్యూచువల్ మీద విడిపోదాం అన్నట్టుగా మేము రాసుకున్నాం అన్నట్టుగా చెప్పింది ఆవిడ. కానీ అది విడాకులు అయినట్టు చెప్పలేదు ఆవిడ, విడాకులు తేలలేదు, మనకంటే ఆవిడ చెప్పిన సమాచారం. ఇప్పుడు మదన్ మోహన్ కూడా చెప్తున్నది అదే కదా, నేను ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందే నేను అమెరికా వెళ్ళాను, ఆ బేబీ పుట్టాకే నేను వచ్చాను. ఆ మదన్ మోహన్ చాలా క్లారిటీతో ఉన్నారండి. ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, మదన్ మోహన్ ఈవిడికి ఎక్కడైతే డెలివరీ అయిందో వైజాగ్లో, ఆ వైజాగ్ ఏ హాస్పిటల్లో అయిందో ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండే నర్సుల్ని తర్వాత డాక్టర్స్ని కలిసి మొత్తం రిపోర్ట్స్ అన్నీ తెచ్చుకున్నాడు అతను. ఎప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, ఎప్పుడు అంటే వెళ్తారు కదా, ఇది రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా. సో అవన్నీ తెచ్చుకొచ్చాడు ఆయన. తెచ్చుకొచ్చాకే ఆయన ఎందుకు నేను అనుకోవటం ఏంటంటే, అతను చాలా అంటే ఒక రకంగా మంచివాడు అనిపిస్తున్నాడు మనకి, అంటే జరిగిన విషయాల్లో. అతను ఇంతవరకు ప్రెస్ ముందుకు రాలేదండి. ప్రెస్ ముందుకు రాకుండా ఒక లేఖ మాత్రం రాసి, లేఖ కూడా కమిషనర్కి రాశాడు, దేవాదాయ శాఖ కమిషనర్. బికాజ్ ఆవిడ అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి. అతను ఆవిడనేమి బదనాం చేసేలాగా ఉన్నాడని మనకు అనిపించదు. ఆయన ఫ్యాక్ట్స్ తోటి ఒక లేఖ రాశాడు, అంతవరకే మనం తీసుకోవాలి. ఈ రోజు కూడా అతను ప్రెస్ ముందుకు ఎక్కడా రాలేదు. అంటే మనం చెప్పుకోవాల్సి వస్తే చేయొచ్చు కదా, రచరచ చేసుకోవచ్చు అతను, అవేవి చేయలేదు. నాకు ఆ బేబీ ఎవరికి పుట్టారో తెలవాలి అంతే. ఈవిడ విజయసాయి రెడ్డితో కూడా చాలా క్లోజ్గా ఉండేది అంటాడు అతను. అంటే విజయసాయి అంటే అసలు ఈ అంశంలోకి విజయసాయి రెడ్డి ఎందుకు వచ్చారు? ఈవిడ వైజాగ్ వచ్చాక ఈవిడ విజయసాయి రెడ్డిని కలిసింది. ఆ దేవాదాయ శాఖలో పనిచేసేటప్పుడు ఒక ఎంపీని కలవకూడదా, నేను ఒక ఏంటి మహిళలు కలవకూడదా ఎంపీలని, నేను ఒక ఎస్టీ మహిళని, ఎస్టీ మహిళలు కలవకూడదా, ఆవిడంతా ఇప్పుడు కులం కార్డు తీసుకొస్తుందండి. అసలు తప్పు కదా. ఇప్పుడు నీ ఇష్యూ, నీ భర్తతోటి నీకు ఒక ఇష్యూ ఉంది, అది నువ్వు విడాకులు తీసుకుని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నావా చేసుకోలేదా, ఇవన్నీ లీగల్కి సంబంధించిన విషయాలు. మీరు ఒక లాయరే, మీకు అన్నీ తెలుసు, ప్రోస్ అండ్ కాన్స్ మీకు తెలుసు. తెలిసినప్పుడు ఈ కులం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆవిడ అంటుంది, నేను నంద్యాలలో ఉన్నప్పుడు నాకు సర్పంచ్ కూడా తెలియదు, అక్కడ ఊళ్ళల్లో ఎవరు మహిళలు అలా వెళ్ళరు అంటుంది. సరే వెళ్ళలేదు, నీకు సర్పంచ్ కూడా తెలియదు, ఒక ఎంపీని చూడగానే నేను చాలా అంటే ఒక ఆనందంతో ఉండిపోయాను నేను, ఏంటంటో మాట్లాడింది ఆవిడ. సరే ఓకే, దట్ ఈస్ యువర్ పర్సనల్. మీరు ఎంపీని మీరు ఇష్టపడ్డారా, ఎంపీ మిమ్మల్ని ఇష్టపడ్డారా, లేదు మీరు స్నేహంగా ఉన్నారా, ఇది ఎవరికి అక్కర్లా, అది మీ పర్సనల్. కానీ ఈ కులం తీసుకొచ్చి నేను ఎస్టీని కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, ఎస్టీ మహిళ ఏంటి ఉద్యోగం చేసుకోకూడదా, ఎస్టీ మహిళ ఇంకోటి చేయకూడదా, ఇవన్నీ మాట్లాడుతుంది ఆవిడ. మీరు మొన్న తీసుకుంటే సునీల్ కుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారో సునీల్ కుమార్ మీద, నేను దళితుడిని కాబట్టి నా మీద చేస్తున్నారు, అసలు ఎందుకండి మీకు? మీరు కులం అనేది వ్యక్తిగతం, కులం పేరుతోటి మీరు రిజర్వేషన్స్ తెచ్చుకుంటారు, ఓకే, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాని గురించి ఎవడు ప్రశ్నించట్లా. కానీ మీరు తప్పు చేశాక తప్పును ఒప్పు చేసుకోవటానికి ఈ కులం కార్డు ఎందుకు ప్రదర్శిస్తారు ఎవరైనా సరే? తప్పు కదా అది. దానికి వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చేసి లైన్లోకి ఆయన అంతా కూడా మాట్లాడతాడు ఆయన. మరి ఇప్పుడు మనకు తెలుసు అనంతబాబా డ్రైవర్ని చంపినప్పుడు ఏం జరిగిందో, తర్వాత శిరోముండనం కేసు మనకు తెలుసు వైసీపీ హయాంలో, ఇంకా చాలా అట్రాసిటీస్ ఎస్సీ ఎస్టీల మీద జరిగాయి. అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారండి? ఆ రోజు ఎవడైనా గళం విప్పాడా? ఇదే సునీల్ కుమార్ మాట్లాడా? నేనంటున్నది ఏంటంటే, మీరు తప్పు చేస్తే తప్పుని మీరు చేయలేదు అని నిరూపించుకోవటానికి మీరు లీగల్ బ్యాటిల్ చేసుకోండి, అంతేగాని ఎవరు కూడా కులం కార్డ్స్ పెట్టుకోవద్దు, అది అవసరం లేదు. ఈవిడ కూడా అదే చేసింది ఈవిడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు సంబంధం లేదు అని అతను అంటాడు. ఈవిడేమో సుభాష్ గౌడ్కి పుట్టాడు నాకు అని అంటుంది ఆ పిల్లాడు. సో ఇది వచ్చి అతను ఎవరు, ఆ మదన్ మోహన్ అన్న అతను లీగల్గా బ్యాటిల్ చేయాలి, లేదు డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుని దీనికి ఒక శుభం కార్డు వేసుకోవాలి అతను. ఎందుకంటే ఆవిడతో కంటిన్యూ అవుతాడా లేదా అది అతని ఇష్టం, ఆవిడ ఇష్టం, దాని గురించి కూడా మనం మాట్లాడం. కానీ ఇలాంటి ఇష్యూస్లో ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డిని కాపాడడం కోసం ఇవిడ సుభాష్ గౌడ్ అంటోందా, లేదు నిజంగానే సుభాష్ గౌడ్ తోటి ఆవిడ ఆ పిల్లాడిని కందా, ఈ విషయాలన్నీ కూడా భర్త తేల్చుకోవాలి. దీనికోసం ఇష్యూస్ చేసుకుని లేకపోతే కులం కార్డులు పెట్టుకుని ఇవన్నీ అవసరం లేదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.